వెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుజాడా నిస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళముల నేను గళమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా 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 సురేంద్రన్నా వేదాము వేదాము సైకిల్కే ఓటు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి వేదాము వేదాము సైకిల్కే ఓటు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి ఉరవకొండ మండలాన మిర్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నీటి దాన గుణములోన శిబిని మించౌదార్యం ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలము నీది అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు పేదల చదివించి గొప్ప మేధావులు చేసినావు రంజానున ముస్లింలకు చీరసారలిచ్చినావు నువ్వుంటే భయం లేదు నీ వెంటే ఉంది జయం నీ వెంటే వస్తున్నారు పసుపు దళం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న గుమ్మంలో కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయే రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోనే ఇంకిపాయే అంటలేక రైతు గుండె బీడు భూములైపాయే కూడు లేక గూడు లేక జనం సీమ వదిలిపాయే ఎన్నాళ్ళి కడగండ్లు మండుతున్న కన్నీళ్ళు అన్నాను వస్తేనే పండగవును మా ఇల్లు నీ మాటే ఊపిరిగా నీ వెంటే ఉప్పెనగా నీకోసం పిలుస్తున్నదో సీమ జనం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న నీ హృదయం కాంక్షించును బీసీల అభివృద్ధి నీ అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి చంద్రబాబు షూరిటీ మన భవితకు గ్యారెంటీ లోకేశుని పాపులాటి
కళ్యాణ దుర్గం ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరికుంది ఎవరు నీకు సాటి పోటీ చంద్రన్న రాజనీతి లోకేశుని సమరగీతి ఊరించే శంఖారావం మేమున్నాం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అమిలినేని సురేంద్రన్నకి మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ మహేష్ మీడియా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్నా ఎగరేద్దాం పదరన్నా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా మహేష్ మీడియా తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా మహేష్ మీడియా పేదోళ్లకు అండదండా పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా వెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా విద్యార్థులకు అవకాశాలను కల్పించిన జెండా రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసిన ఈ జెండా ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా ఆశయాల ఊపిరితో నిరతం ఊరించే జెండా స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా చంద్రబాబును ముందుకు నడిపే తెలుగుదేశం ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్నా ఎగరేద్దాం పదరన్నా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా మహేష్ మీడియా అమిలినేని సురేంద్రన్న స్వాగతం
పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగే చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుజాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువగళముల నేనో గళమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్రుడా సురేంద్రన్నా వేదాము సైకిల్ಗೆ ఓటు వేదాము కావాలి చంద్రన్నే సీఎం కావాలి వేదాము సైకిల్ಗೆ ఓటు వేదాము కావాలి చంద్రన్నే సీఎం కావాలి ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నేటి దాన గుణములోన శిబిని మించు ఔదార్యం ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా సురేంద్రన్న నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు పేదల చదివించి గొప్ప మేధావులు చేసినావు రంజానున ముస్లింలకు చీర సారలిచ్చినావు నువ్వుంటే భయం లేదు నీ వెంటే ఉంది జయం నీ వెంటే వస్తున్నారు పసుపు దళం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా సురేంద్రన్న గుమ్మంలో కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయే రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోనే ఇంకిపాయే అంటలేక రైతు గుండె బీడు భూములైపాయే కూడు లేక జనం సీమ వదిలిపాయే ఎన్నాళ్ళీ కడగండ్లు మండుతున్న కన్నీళ్ళు అన్నాను వస్తేనే పండగవును మాగిళ్ళు నీ మాటే ఊపిరిగా నీ వెంటే ఉప్పెనగా నీ కోసం పిలుస్తున్నదో సీమ జనం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా సురేంద్రన్న
హృదయం కాంక్షించును బీసీల అభివృద్ధి నీ అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి చంద్రబాబు షూరిటీ మన భవితకు గ్యారెంటీ లోకేశుని పాపులాటి కష్టాలకు చెల్లు చీటి కళ్యాణ దుర్గం ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరికుంది ఎవరు నీకు సాటి పోటీ చంద్రన్న రాజగీతి లోకేశుని సమర గీతి ఊరించే శంఖారావం మేమున్నా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అమిలినేని సురేంద్రన్నకి మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ అమిలినేని సురేంద్రన్న స్వాగతం సుస్వాగతం అమిలినేని సురేంద్రన్న స్వాగతం సుస్వాగతం సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం తెలుగు తేజమై వెలిగె చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా ఉత్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువగళముల నేనో గళమౌతా లోకేశుడా ప్రజాసేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్రన్ సురేంద్రుడా 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 సురేంద్రన్న వేదాము వేదాము సైకిల్ಗೆ ఓటు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి వేదాము వేదాము సైకిల్ಗೆ ఓటు వేదాము కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి ఉరవకొండ మండలాన మిద్యాల గ్రామమందు చిన్న సన్నకారు రైతు కుటుంబాన పుట్టినావు వెనక చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు సాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నేటి దాన గుణములోన శిబిరి పంచోదాయం ధైర్యాన మేరునగం దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది అన్నాతుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగాతుల బాధ తీర్చి ఆసరగా నిలిచినావు పేదల చదివించి గొప్ప మేధావులు చేసినావు రంజానున ముస్లింలకు చీర సారలిచ్చినావు నువ్వుంటే భయం లేదు నీ వెంటే ఉంది జయం నీవే
దళం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న గుమ్మంలో కృష్ణమ్మ ఇంటిలోకి రాకపాయె రెప్పల్లో నీటి చెమ్మ కంటిలోనే ఇంకిపాయె అంటలేక రైతు గుండె బీడు భూములైపాయే కూడు లేక జనం సీమ వదిలిపాయే ఎన్నాళ్ళి కడగండ్లు మండుతున్న కన్నీళ్ళు అన్నాను వస్తేనే పండగవులు మాగిళ్ళు నీ మాటే ఊపిరిగా నీ వెంటే ఉప్పెనగా నీ కోసం పిలుస్తున్నదో సీమ జనం సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న నీ హృదయం కాంక్షించును బీసీల అభివృద్ధి నీ అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి చంద్రబాబు షూరిటీ మన భవితకు గ్యారెంటీ లోకేశుని పాపులాటి కష్టాలకు చెల్లు చీటి కళ్యాణదుర్గం ముఖ చిత్రం మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరికుంది ఎవరు నీకు సాటి పోటీ చంద్రన్న రాజగీతి లోకేశుని సమరగీతి ఊరించే శంఖారావం మేమున్నా సైన్యమల్లె సురేంద్రన్న సైన్యమల్లె సురేంద్రన్న సురేంద్రుడా 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 సురేంద్రన్న జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అమిలినేని సురేంద్రన్నకి మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకి మన ఓటు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ ఆలోచించి మరి రాష్ట్రంలో అమిలినేని సురేంద్రన్న స్వాగతం సుస్వాగతం అమిలినేని సురేంద్రన్న స్వాగతం సుస్వాగతం సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న మోకాళ్ళ వరకు అక్కడక్కడ ఇళ్ళ దగ్గరికి పోయేటప్పటికి నీళ్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఏం నష్టం జరిగిందనేది నమోదు చేస్తున్నాం. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఏమి గొడవ చేస్తారో అని మేము ఆలోచనతో భయంగానే వెళ్ళాం. ఎందుకంటే మమ్మల్ని 10 రోజుల నుంచి పట్టించుకోలే అది ఇది అని చెప్పుకుంటా ఉంటారనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంట్లోనూ నేను 2000 ఇళ్లకు సంబంధించి అక్కడ ఎన్యూమరేషన్ చేయించినాను, నియమించబడినాము. భూమి విషయాలకు సంబంధించి ఎమ్మెల్యే అధ్యక్షులు మండల కన్వీనర్ శివన్న గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సురేంద్రబాబు గారికి, వేచి ఉన్న మీ అందరికీ క్షమాపణ చెప్తూ లేట్ అయింది కాబట్టి దయచేసి మీరందరూ మమ్మల్ని భరించాలని తెలియజేస్తూ పొద్దున్నంతా రేస్ చూస్తున్నారు. మన ఎమ్మెల్యే గారికి 2 ప్రోగ్రాములు పెట్టుకొని బాగా లేట్ అయిపోయింది. కుందులో కూడా బాగా వెళ్తారు. బ్రహ్మాండ మీటింగ్ జరిగింది కాబట్టి ఇబ్బంది అయింది. మీరందరూ ఓపిక ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం.
ఇది మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి 100 రోజులు అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ఏ కార్యక్రమాలు చేశారు, ఏ అభివృద్ధి చేశారు, ఏ స్కీములు పెట్టారు ఈ ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్యేలందరినీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పిలిపించి మీటింగ్ పెట్టుకొని మీరందరూ గ్రామాలకు వెళ్ళండి, ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, ఏ అభివృద్ధి చేసింది, ఎన్ని స్కీములు తీసుకొచ్చామని చెప్పి ప్రజలందరికీ తెలియజేయని చెప్పి ఎమ్మెల్యేలందరికీ సలహా ఇస్తే ఎమ్మెల్యేలు గారు అందరూ గ్రామాలు తిరుగుతూ ఈ 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసినవన్నీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఈ ప్రభుత్వం చేసిన 100 రోజులు చేసిండే విషయాలన్నీ పాంప్లెట్ ద్వారా ఇంటింటికి చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ఫస్ట్ ఆయన చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి పేరు తెచ్చుకుంటానని చెప్పి 6 రోజుల్లో ప్రజావేదిక కూల్చి దుర్మార్గ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజు ప్రతి కార్యక్రమంలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలోనూ మోసం, రాజధానిని మోసం చేశాడు. 3 రాజధానులు కడతానని చెప్పి 3 రాజధానులు రాదు కదా, ఒక్క రాజధానిలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు. అమరావతి నాశనం చేశాడు, పోలవరం నాశనం చేశాడు. ఏది తీసుకున్నా నాశనం చేసినది కానీ ఆయన మంచి చేసినది లేదు. ఆయన సంపాదన పేరు ఇసుక కానీ, మట్టి కానీ, మైనింగ్ కానీ, బ్రాందీ కానీ ఇవన్నిట్లోనూ ఆయనకి ఎంత కావాలో అంత దోచుకున్నాడు. దోచుకున్నది ఆయన పని. మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 100 రోజులు ఎంత అభివృద్ధి చేస్తున్నాడు మనందరికీ అర్థమవుతాయి. మనలో కూడా మన కార్యకర్తలు చాలా మంది 100 రోజులు అయింది మాకేమీ లేదు అని చెప్పి అంటున్నారు. మన ప్రభుత్వంలో మనకి ఏమీ వచ్చేది కాదు, మనం ప్రజలకు ఏమి చేశాము, ప్రజలతో మన ప్రభుత్వం గురించి ఏమని మనకి మంచి పేరు వస్తుందని చెప్పి మన చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడు. కాబట్టి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చడానికి ముందని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకా చాలా మంది మాట్లాడే ఉన్నారు. నేను ఇంతలో విరమిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శివన్న గారికి ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర గారికి, మిత్రులు రామ్మోహన్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, శ్రీరాములు గారికి, వేదికనున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీను, ఆలస్యమైన మీరందరూ ఓపిక కూర్చున్నందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మంచి ప్రభుత్వం. గతంలో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా అప్పుడు పరిపాలన చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. దాదాపు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 104 రోజులు అయిన తర్వాతనే 100 రోజులకే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే గారిని, మమ్మల్ని అందరినీ కూడా ప్రజల దగ్గరకు పంపిస్తున్నారు. గతంలో మీరు చూసింటారు, జన్మభూమి కార్యక్రమాలు ఎప్పుడు కూడా సంవత్సరానికి 3-4 సార్లు ప్రజల వద్దకు పోయి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాల్సింది కానీ ఎన్నోసార్లు మనకు పంపించారు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా? ఎవరైనా కానీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, సంబంధించిన నాయకులు కానీ ప్రజల దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే సందర్భాలు ఏమైనా ఉన్నావా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా. గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందని కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుని మీ తోటి మిత్రులు కూడా తెలియజేసి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఆ ఎమ్మెల్యేలకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉండే ఎమ్మెల్యేలకి ఎంత తేడా ఉందని కూడా ఒక్కసారి మీరు అందరూ నెమరు వేసుకొని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గత చెప్పేసి మేము కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. ఇది మంచి ప్రభుత్వం. ఈరోజు 104వ రోజు మీ ముందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా మీ ముందుంది. ఈ సభకు అధ్యక్షత వహించిన శివయ్య గారికి,
మరియు మా తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్ర మరియు నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు అనిపించింది మన నాయకుల ప్రసంగాల్లో ఒకటే నాకు అర్థమైంది. నిజంగా మన తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లందుల ప్రాంతంలో నేను మీ ముందు ఉండడం నిజంగా చాలా గర్వపడుతున్నాను. చాలా గొప్పగా మీ నాయకత్వాన్ని అందరినీ కూడా మీ నాయకులందరూ కూడా చూస్తున్నాను. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. ఆ రోజు నేను 10వ తరగతి చదువుతున్నా. కానీ ఇక్కడ నాయకులందరూ కూడా అప్పుడే పార్టీలో సీనియర్ నాయకులుగా అందరూ కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కళ్యాణం ప్రాంతానికి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మారప్ప గారికి ధన్యవాదాలు. వారి కుటుంబం ఈరోజే తెలుసుకున్నా చాలా ఇబ్బందుల్లో ఉంది. వారి కుమారుడు ఆటో తోలుకుంటున్నాడని ఈరోజే నిజంగా నా దృష్టికి రావడం జరిగింది. నిజంగా మనమందరం పండుగ చేసుకుంటున్నాం. మన మొట్టమొదటి ఎమ్మెల్యే గారు అబ్బాయి ఈరోజు ఆటో తోలుకుంటున్నాడంటే నాకెందుకో కొంచెం బాధ అనిపించింది. మనం అందరూ ఒకటే చెప్పుకుంటున్నాం, 42 సంవత్సరాలు మా పార్టీ స్థాపించి మన నాయకులు ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే చాలా మంది కూడా ఎర్రనాయుడు కావచ్చు, బాలరావు కావచ్చు, చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళతో పాటు మారప్ప కూడా చనిపోయాడు. కానీ వాళ్ళ కుటుంబాలు, మారప్ప కుటుంబం ఈరోజు ఇంత పరిస్థితిలో ఉందంటే నాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మా నాయకుల సమక్షంలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు చాకరేందు సహాయం, నాకు చదివిన సహాయం వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే మీరు అనుకుంటున్నారో, నేను మాత్రం మన నాయకుల గొప్పతనాన్ని ఎప్పుడు కూడా అనుకునేవాడిని. ప్రతి ఒక్కరు కూడా గౌరవానికి పాటుపడేవారు, పార్టీ కోసం పాటుపడేవారు. మొన్న నేను విజయవాడలో నా కళ్ళతో చూశాను. మన శ్రీరాములు ఉన్న ఒక ఫంక్షన్ హాల్, అంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా అక్కడ సెలవులు తీసుకోవడం జరిగింది. నేను అక్కడ ఆలస్యంగా వెళ్ళాను. కానీ నాకు మా వాళ్ళు చెప్పడం, ఉదయం నుంచి కూడా శ్రీరాములు పనిచేస్తున్నారు. అంటే పని అంటే ఇటు అటు చేయడం కాదు, ఒక పరక తీసుకొని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఎప్పుడైతే మనం ఏదైతే కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ మనం అక్కడ ఇవ్వాల్సిన కుటుంబ సభ్యులకి నాణ్యత ఇవ్వాలని ఒక గట్టి పట్టుదలతో ఆ పరకతో ఊడ్చి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్న నా కళ్ళతో కూడా చూశాను. నిజంగా ఇలాంటి పార్టీ నాయకుల మధ్యలో నేను ఉండడం కూడా చాలా గర్వపడుతున్నా. మన లక్ష్యాన్ని చెప్తూ మనం మన పార్టీ కార్యకర్తలు ఏది ఆశించకూడదు అన్నారు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా బాగుండేలా చూస్తాను. ప్రతి ఒక్కరు ఆశించుకున్న నష్టం లేదు. ఆ ఆశ నెరవేర్చేటట్టు నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని సభావంగా మీకు తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా మన పార్టీని ఇంత బలంగా ఎన్ని కష్టాలు వచ్చినా అంటే గడిచిన ఈ 5 ఏళ్లలో ఈ కష్టాలు మామూలు కష్టాలు కాదు. అసలు మేము మాలాంటి వాళ్ళు బయటికి రావాలంటేనే భయప్రాంతాలకు గురి చేసే పరిస్థితి. అంటే నేను ఒక వ్యాపారంలో ఉన్నాను కాబట్టి నేను రాలేని పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నారా లోకేష్ గారికి కూడా తెలుసు. వాళ్ళు కూడా చెప్పారు, నువ్వేం బయటకు రామాకు, నీ పని నువ్వు చేసుకోండి. అంటే అంత భయప్రాంతులు మన పని మనం చేసుకోవడానికి కూడా అంత భయప్రాంతులకు గురి చేసే ఈ ముఖ్యమంత్రి
మాజీ ముఖ్యమంత్రి మామూలు ప్రజలను కూడా వదలలేడు ఆయన, ఎవరిని వదలలేవు. లాస్ట్ కి ఏ రకంగా దుర్మార్గంగా ఏమైతే పరిపాలన చేశారో మీరు అందరూ చూశారు. మీరు చాలా మంది తాగారు. ఇక్కడ కూడా ఏదో కొత్త కొత్త బ్రాండ్లతో, రకరకాల బ్రాండ్లతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో షాపుల్లో అమ్మించి, క్యాష్ రూపంలో అమ్మించి కట్టాల్సిన మొత్తం కూడా క్యాష్ రూపంలో కట్టించుకొని అది మొత్తం తాడేపల్లి ప్యాలెస్ పేరుతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, అసలు విజయం అంటే మామూలు విజయం కాదు, దేశమంతా కూడా మన విజయం వైపు చూసింది. అంటే అతనికి 151 స్థానాల నుంచి అతనికి 11 స్థానాలకే పరిమితం చేశారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ప్రజల తీర్పు ముందు నీ అహంకారము, నీ జిమ్మిక్కులు, నీ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి నీకు సంబంధించిన ప్రతి ఉద్యోగస్తులు కూడా నీ కోసం ప్రచారం చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టారంటే ప్రజలు మౌనంగా ఉండి నువ్వు ఏదైతే నువ్వు చేశావో మౌనంగా వాళ్ళు పోయి వాళ్ళ బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ మౌనాన్ని వీడి వాళ్ళు ఎవరికి ఓటేయాలో ఓటేసి మన తెలుగుదేశం పార్టీని ఇంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించి మీ ముందు 100 రోజుల తర్వాత మీ ముందు ఉండడం జరిగింది.